మనిషిగా బతకడానికి. సార్ రామతత్వం ఏం చెప్తుంది సార్ మీ మాటల్లో మరొకసారి వినాలనుకుంటున్నాను సార్. రాముడు మనని మనం సరిదిద్దుకోవడానికి ఒక అద్దం లాంటి వాడు. ఆయన్ని చూస్తే మన మనస్సుని మనం సరి చేసుకోవచ్చు, మనలో ఉండే లోపాలు దిద్దుకోవచ్చు, మనని అందంగా తయారు చేసుకోవచ్చు, సమాజానికి మనం అద్భుతమైనటువంటి ఒక ఆదర్శాన్ని చూపించవచ్చు. సార్ 500 సంవత్సరాల తర్వాత బాలరాముడి ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠన జరగడం అనేది ఎట్లా అనిపిస్తుంది సార్? ఓ ఇతిహాసానికి బంగారు అక్షరాలతో లిఖించే రోజు ఇది. సో చూస్తున్నాం చిన్నజీవి మనిషిగా బతకడానికి. సార్ రామతత్వం ఏం చెప్తుంది సార్ మీ మాటల్లో మరొకసారి వినాలనుకుంటున్నాను సార్. రాముడు మనని మనం సరిదిద్దుకోవడానికి ఒక అద్దం లాంటి వాడు. ఆయన్ని చూస్తే మన మనస్సుని మనం సరి చేసుకోవచ్చు, మనలో ఉండే లోపాలు దిద్దుకోవచ్చు, మనని అందంగా తయారు చేసుకోవచ్చు, సమాజానికి మనం అద్భుతమైనటువంటి ఒక ఆదర్శాన్ని చూపించవచ్చు. సార్ 500 సంవత్సరాల తర్వాత బాలరాముడి ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠన జరగడం అనేది ఎట్లా అనిపిస్తుంది సార్? ఓ ఇతిహాసానికి బంగారు అక్షరాలతో లిఖించే రోజు ఇది. సో చూస్తున్నాం చిన్నజీవి